బ్రేకింగ్ న్యూస్. చర్లపల్లి గట్కిస్తర్ రైల్వే స్టేషన్ల సమీపంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర విషాదాన్ని నింపింది. బోడుప్పల్ హరితవనం కాలనీకి చెందిన పిన్నింటి విజయశాంతిరెడ్డి, ఆమె కుమార్తె చైతన్యారెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డి ఎంఎంటీఎస్ డౌన్ లైన్ ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడ్డారు. గూడ్స్ రైలు లోకో పైలట్ ఇచ్చిన సమాచారంతో రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల వద్ద ఎలాంటి టికెట్లు లేదా విలువైన వస్తువులు లభ్యం కాలేదని, దీనిని ఆత్మహత్యగా భావిస్తున్నామని జీఆర్పీ పోలీసులు వెల్లడించారు. విజయశాంతి భర్త సురేందర్ రెడ్డి నెల్లూరులో ఉంటున్నట్లు సమాచారం. కుమార్తె చైతన్యారెడ్డి ఇంటర్ 2వ సంవత్సరం చదువుతుండగా, కుమారుడు విశాల్ రెడ్డి ఇంటర్ 1వ సంవత్సరం చదువుతున్నాడు. కేసు నమోదు చేసి మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. అయితే గాంధీ ఆసుపత్రి మార్చురీ వద్ద మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. విజయశాంతి ఒక స్టాఫ్ నర్స్ కంపెనీలో టీం లీడర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారని, పిల్లలిద్దరూ చదువులో ఎంతో చురుకైన వారిని బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. విజయశాంతికి ఆమె భర్త సురేందర్ రెడ్డికి మధ్య ఎప్పుడూ ఎలాంటి మనస్పర్ధలు గాని, గొడవలు కానీ లేవని, అంతా సజావుగా సాగుతున్న సమయంలో అసలు ఆత్మహత్యకు గల కారణమేంటో అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్లపల్లి రైల్వే ప్రమాదంపై జీఆర్పీ ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ కీలక వివరాలు వెల్లడించారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత లోకో పైలట్ ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకోగా తల్లి విజయశాంతి, కుమార్తె చైతన్యారెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డి మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. విజయశాంతి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారని, కుమార్తె ఇంటర్ 2వ సంవత్సరం, కుమారుడు 1వ సంవత్సరం చదువుతున్నారని పేర్కొన్నారు. విజయశాంతి భర్త ప్రస్తుతం దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నారని ఆయనకు సమాచారం అందించినట్లు ఇన్స్పెక్టర్ స్పష్టం చేశారు. వీళ్ళు పెన్నెంటి సురేందర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ, అంటే వాళ్ళ భార్య, ఇద్దరు పిల్లలు అయ్యారు. ఈరోజు చెల్లపల్లిలో ట్రైన్ కింద పడి ఇలా సూసైడ్ చేయడం జరిగింది. ఆ విషయం రైల్వే శాఖ పోలీసు వాళ్ళు వచ్చి మాకు ఈ ఫోటో చూసి మేము గుర్తించి వీళ్ళని చెప్పి కన్ఫర్మ్ చేశాము. వాళ్ళ బ్రదర్ కూడా ఫోన్ చేసి అడిగితే నిజామని తెలిసింది మాకు కూడా. వాళ్ళ ఇంటి సమస్య ఏందో తెలియదు మాకు కూడా. ఈరోజు మాత్రం సూసైడ్ చేసి చనిపోవడం జరిగింది. చెల్లపిల్ల ఎన్ని సంవత్సరాలు చెప్తున్నారండి? వీళ్ళు 8 సంవత్సరాల నుంచి ఉంటారు హరితవనం కాలనీ. సొంత ఇల్లు. వీళ్ళు అసలు నేటివ్ ప్లేస్ ఎక్కడ? నేటివ్ ప్లేసు ఓరగిరి మండల్, బొల్లపల్లి విలేజ్. అంటే ఆర్థిక సమస్యలు ఉన్నాయండి? ఆర్థిక సమస్య ఏం లేదు, మాకు తెలిసి ఏం లేదు, మంచి ఊరు, హ్యాపీ ఊరు. అంటే ఇద్దరు పిల్లలు చనిపోయారా ఇప్పుడు? ఇద్దరు పిల్లలు, ఆమె ముగ్గురు. అంటే ఇద్దరు అమ్మాయిలేనా? అబ్బాయి అమ్మాయి. అబ్బాయి పెద్దది, బాబు చిన్నది. బాబు కూడా చనిపోయారా? బాబు చనిపోయారు. నా తల్లికి ఏ బాధ లేదమ్మో. నా తల్లి కింద 15 మంది పని చేస్తారు అమ్మ, టీం లీడర్. ఆమె మంచి జీతం, మంచి పెద్ద ఆఫీస్ అమ్మ. ఎక్కడ పని చేస్తామా? రియల్ పేస్ వైటెక్ సిటీ ఆఫీస్ కూడా నాకు తీసుకుపోయి జీవించింది. పిల్లలు ఏం చదువుకుంటారు? పిల్లలు ఇంటర్ 2nd ఇయర్ అమ్మాయి, ఇంటర్ 1st ఇయర్ అబ్బాయి. అమ్మ పిల్ల బాగా చదువుతుంది, మంచి వరకు లేదు. అంటే అల్లుడితో ఏమన్నా గొడవలు అసలు వాళ్ళు కొట్లాడుకోరు, ఆర్థిక ఇబ్బందులు అసలు లేవు. అసలు ఏదైనా నాకు అన్నీ తెలుసు, ఇంట్లో ఏది లేదు. ఎందుకు చేసుకున్నాను అసలు ఏది తెలియదండి, ఎవరికి చెప్పలేదు, ఏం చెప్పలేదు. అసలు మంచిగా ఉన్నావు, పోయి చనిపోతే ఎందుకు చనిపోయింది అస్సలు లేదండి. ఎవరి మీద లేదు. పండక్కి వాళ్ళ అత్తమామని కూడా రమ్మన్నది, రమ్మని పండక్కి రమ్మంటే వాళ్ళు రేపు వస్తామన్నారు. పిల్లగాడు మాట్లాడిండు, మా అమ్మాయి మాట్లాడింది, నేను మాట్లాడినా. మీరు రాకంటే నేను అప్పలు చేస్తాను, నేను వస్తాను. ఆమె దగ్గర ఉంటా, చెంగిచెల్లెల్నే ఉంటాను, చెంగిచెల్లెల్నే ఉంటా. ఎప్పుడు జరిగింది? ఏం తెలియదు మాకు. 9కి అట్లా కాల్ వస్తే గుళ్ళో ఉన్నాను, కాల్ వచ్చింది. అసలు నేనే మధ్యరాత్రి అందాజ 12 గంటల 10 నిమిషాల ఆ సమయంలో మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక 3 వ్యక్తులు సూసైడ్ చేసుకున్నారని చెప్పి. ఆ సమాచారం మేరకు మేము స్పాట్ విజిట్ చేసినాం. తల్లి, కూతురు, కొడుకు ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు. రీజన్స్ అయితే తెలియదు, ఎట్ టు బి ఎస్టాబ్లిష్డ్. ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తుంది. అమ్మాయి ఏమో ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుతుంది, అబ్బాయి ఇంటర్మీడియట్ 1st ఇయర్ చదువుతున్నారు. రీజన్స్ అంటే ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తున్నాము.
ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ వస్తే అప్డేట్ చేస్తాను. భర్త జాబ్ చేస్తాడు, దుబాయ్లో జాబ్ చేస్తాడని తెలిసింది. అతను కూడా సమాచారం అందజేసినాం. అంటే చావు సస్పెక్ట్ ఏమైనా తెలుస్తుందా? లేదు, ఇప్పటివరకు అయితే తెలియదు. చేస్తున్నాం, ఫర్దర్ ప్రోగ్రెస్ తెలియవచ్చు. లోకో పైలట్ గారు ఇన్ఫార్మ్ చేశారు. కన్ఫర్మ్. విజయ, తల్లి పేరు విజయ, కూతురు పేరు చేతనారెడ్డి, అబ్బాయి పేరు విశాల్ రెడ్డి. ఏం చెప్పలేదు వాళ్ళైతే ఏమి అనుమానం వ్యక్తపరచడం లేదు. ఇక విజయశాంతి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవడంతో కూడా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తన బిడ్డకి ఎలాంటి బాధలు లేవని, ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియాలంటూ కూడా రోధిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్లో అందిస్తారు. విజయ్, చెప్పండి, ఇప్పటివరకు ఈ ఆత్మహత్యకు సంబంధించి ఏమైనా ఆధారాలు లభించాయి? అసలు పోలీసుల విచారణలో ఎలాంటి విషయాలు బయటపడ్డాయి? వారు ఏం చెప్తున్నారు? ఇలా అయితే విజయశాంతి రెడ్డి తన కూతురు చైతన్య, కొడుకు విశాల్తో కలిసి నిన్న రాత్రి సుమారుగా 11:20 చెర్లపల్లి రైల్వే స్టేషన్కు సంబంధించినటువంటి పార్కింగ్ ఏరియాలో తన స్వతహాగా నడుపుకుంటూ కార్ డ్రైవ్ చేసుకుంటూ కూడా ఆవిడైతే రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అది గ్రే కలర్ మారుతి సుజుకి స్విఫ్ట్ కలరు, ఆ స్విఫ్ట్ కారు కూడా ఆవిడ డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. TS08 JC 5228 అనేటువంటి నెంబర్ గల కారుని ఆవిడే స్వతహాగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఈవెన్ పార్కింగ్కు సంబంధించినటువంటి రిసిప్ట్ కూడా తీసుకోకుండా వెంటనే వచ్చేస్తాము అని చెప్పి పార్కింగ్కు సిబ్బందికి చెప్పి లోపలికి వెళ్ళిపోయినటువంటి వారు సుమారుగా 11:47 లోపల టికెట్లు తీసుకునేటువంటి కౌంటర్ వద్దకు వెళ్ళారు. అక్కడ టికెట్ తీసుకోకుండానే ట్రాక్ వరకు వెళ్ళినట్లుగా అయితే అధికారులు చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి CCTV ఫుటేజెస్ కూడా చెప్తా ఉన్నాయి. అయితే ఇటు RPF సిబ్బందికి సంబంధించి కూడా రైల్వే పోలీసుల వద్ద ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు కూడా వారి వద్ద నుంచి ఎలాంటి రైల్వే టికెట్లు దొరకలేదు, వారి వద్ద నుంచి ఎలాంటి విలువైనటువంటి వస్తువులు కూడా మాకు లభించలేదు అంటూ కూడా అటు పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. సో కుటుంబ సభ్యులు మాత్రం అసలు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు, ఆత్మహత్య చేసుకున్నటువంటి పిరికిది మా కూతురు కాదు అంటూ కూడా విజయశాంతి రెడ్డి తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. మరొక టీమ్ లీడ్ గా తను సాఫ్ట్వేర్ కంపెనీలో హైటెక్ సిటీ దగ్గరలో ఉన్నటువంటి ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడ్ గా పనిచేస్తా ఉంది. సుమారుగా 15-20 మంది తన కిందే పనిచేస్తారు. ఆర్థిక లావాదేవీలు అయితే అసలు కారణాలు కాదంటూ కూడా తల్లిదండ్రులు అయితే చెప్తా ఉన్నారు. అఖిల. రైట్ విజయ్, థ్యాంక్ యూ.